హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. ఈరోజు మీరు వినబోయే నవల ప్రణయ జ్యోతి. ఆర్ సంధ్యాదేవి గారు రచించారు. ఈ నవలతో పాటు ఇంకా చాలా నవలలు మన శ్రోతల్లో ఒకరైన నాగప్రసన్న గారు పంపించడం జరిగింది. వారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి. పెళ్లి ఇల్లు మహా సందడిగా ఉంది. రాత్రి 11 గంటలకు పెళ్లి. 7:30 గంటలకి పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ భోజనాలు వడ్డిస్తున్నారు. అది పెద్ద హాలు. హాలు నిండా టేబుల్స్, కుర్చీలు వేసున్నాయి. ఆడవాళ్లు, మగవాళ్లు అందరూ ఒకసారే భోజనం చేసేయడానికి వీలుగా వడ్డన ప్రారంభించారు. మెడికల్ ఆఫీసర్ కృష్ణారావు గారి భార్య నివేదిత ఒక్కరితి కారులో ఆ పెళ్లికొచ్చింది. కృష్ణారావు గారికి బాగా దగ్గర బంధువులు వాళ్ళ అమ్మాయి పెళ్లి. ఆ పెళ్లికి వెళ్ళడానికి ఆయనకు తీరిక లేక భార్యను పంపించారు. ఆమె మనసులో విసుక్కుంది. ఈయన గారికి అసలు తీరికుండదు. తీరిక లేనప్పుడు ఏ ఫంక్షన్కైనా తననే వెళ్ళమంటారు. ఒక్కరితి వెళ్ళాలి. ఈ మనిషికి అసలు జ్ఞానం లేదు. ఆయనకి తగిన కొడుకు వంశీకృష్ణ. వాడు మరీనూ ఎక్కడికి ఎవరింటికి రాడు. తను నచ్చజెప్పి తీసుకురావాలని ప్రయత్నించినా వాడి బుర్రకు ఆ మాటలెక్కవు. ఆమె బరువుగా నిట్టూర్చి ఖాళీగా ఉన్న ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంది. తన పక్కన కుర్చీలు 2 ఎదురు కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. నివేదిత తెల్లని తెలుపు, పొడవుగా ఉంటుంది. పొడవుకి తగినట్టు కొద్ది మాత్రం ఒళ్ళు. పెద్ద కళ్ళు, కళ్ళకి కాటుక, నుదుట ఎర్రని గుండ్రని బొట్టు, ఉంగరాల జుత్తు, మెడ మీదకు సిగ చుట్టుకుంది. పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుంది. నేవీ బ్లూ జరీ బుటాలున్న ఖరీదైన చీర, అదే రంగు లాంగ్ హ్యాండ్స్ జాకెట్ వేసుకుంది. చెవులకి రవ్వల దుద్దులు, మెడలో పుస్తెల గొలుసు, నల్లపూసల హారం, మెడకి ఒంటిరాళ్ల నెక్లెస్సు. కుడి చేతికి నిండుగా గాజులు వేసుకుంది. ఎడం చేతికి వాచి పెట్టుకుంది. చీర చెంగు భుజాల చుట్టూ కప్పుకొని నిండుగా హుందాగా ఉంది. ఆమెకు 38, 39 సంవత్సరాలున్నా 30 సంవత్సరాల వయసున్నట్టు కనిపిస్తుంది. మనిషిని చూస్తే ఎవరికైనా గౌరవభావమే కలుగుతుంది. విస్తట్లో అన్నీ వడ్డిస్తున్నారు. అలా మౌనంగా కూర్చుని వచ్చిన వాళ్ల వైపు చూస్తోంది. 2 క్షణాల తర్వాత 2 ఆడవాళ్లు ఆమెకెదురుగా కూర్చున్నారు. వాళ్ళని చూడగానే వాళ్ళిద్దరూ తల్లి కూతుళ్ళు అని తెలుస్తోంది. వాళ్ళిద్దరి వైపు పరిశీలనగా చూసింది. తల్లికి ఇంచుమించు తన వయసే ఉంటుంది. పెద్ద ఖరీదైన పట్టుచీర కాకపోయినా మంచి పట్టుచీర కట్టుకుంది. పెద్ద ముడి చుట్టుకుంది. కళ్ళకి నల్ల ఫ్రేమ్తో అద్దాలున్నాయి. నుదుట కుంకుమబొట్టు పెట్టుకుంది. మనిషి చామంచాయిగా ఉంది. పెద్ద అందంగానూ లేదు, మనిషిలో ఆకర్షణ లేదు. సంసార జంజాటంలో రాజీ పడిపోయిన వ్యక్తిలా మౌనంగా ఏటో చూస్తూ కూర్చుంది. పక్కన అమ్మాయికి 17 సంవత్సరాల వయసుంటుంది. సన్నగా, పొడవుగా, చాలా నాజూగ్గా, ముట్టుకుంటే కందిపోయినంత అందంగా చక్కగా ఉంది. తెల్లని తెలుపు, ఉంగరాల జుట్టు, నడుం వరకు కూడా లేని ఆ జుట్టుని 2 పాయలల్లి అలా వదిలేసింది. చక్రాల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, కళ్ళకి కాటుక పెట్టుకోలేదు. చిన్న నోరు, సన్నటి కనుబొమ్మలు. బెనారస్ చీర కట్టింది. ఆ చీర చాలా పల్చగా ఉంది. అయినా ఆ అమ్మాయికి మరింత అందాన్నిచ్చింది. నేరేడు రంగు చీరకి లేత ఆకుపచ్చ పెద్ద బార్డర్, చీరంతా జరీ గడి. నేరేడు రంగు లాంగ్ హ్యాండ్స్ జాకెట్ వేసుకుంది. చెవులకి బంగారు రింగులు, మెడలో ఒంటిపేట బంగారు గొలుసు, ఎడం చేతికి వాచి, కుడి చేతికి గాజులు వేసుకోలేదు. నివేదిత ఆ అమ్మాయి వైపు కన్నార్పకుండా అలాగే చూడసాగింది. చూసే కొద్దీ చూడాలనిపిస్తోంది. ఆ అమ్మాయి అందచందాలు, రూప లావణ్యాలకి ఎలాంటి వాళ్లైనా క్షణంసేపు అలా చూస్తూ ఉండిపోవలసిందే. ఆ అమ్మాయి తల్లితో ఏదో చెప్తోంది. ఆమె కూతురు వైపు చూడకుండానే ఎటో చూస్తూ అంటోంది. ఆ అమ్మాయి వైపు పరిశీలనగా చూస్తుంటే నివేదితకు ఎక్కడో చూసిన గుర్తు అనిపిస్తోంది. ఎక్కడా, ఎవరింట్లో ఆలోచిస్తుంటే ఆమెకు గుర్తుకు రావడం లేదు. ఒకసారి చూస్తే అంత త్వరగా మరిచిపోయే అందం కాదు ఆ అమ్మాయిది. తనకి అంత గుర్తుండదా? మనిషిని పోలిన మనుషులుంటారేమో. అయితే ఆ పోలికలు ఎవరివి? ఆ కళ్ళు, ఆ నుదురు, ఆ ముక్కు అంతా ఎవరి పోలికలు? భోంచేస్తూ ఆలోచిస్తుందామె. ఎంత ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నా ఆమెకు ఆ అమ్మాయి పోలికలెవరివో గుర్తుకు రావడం లేదు. ఆ అమ్మాయిని అడిగితే ఎవరి తాలూకాని? ఎందుకో ఆ అమ్మాయి అంటే తనకే తెలియని ఒక అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం ఏంటో తెలీదు.
ఆ అమ్మాయిని తనింటికి తీసుకువెళ్లాలని, ఆ అమ్మాయిని చూడకుండా తను ఒక్క క్షణం ఉండలేనని అనిపిస్తోంది. తన పిచ్చి ఆలోచనలకి తనే మనసులో నవ్వుకుంది. ఆ అమ్మాయి ఎవరు, తనెవరు? ఏ ఫంక్షన్లప్పుడో ప్రయాణాలప్పుడో ఎందరినో చూస్తుంటారు. వాళ్ళు మళ్ళీ కనిపించరు. అటువంటి వాళ్లపై అభిమానం ఏర్పరచుకోవడం ఏమిటి? ఎదురుగా ఉన్న ఆమెను అడిగింది, మీది ఈ ఊరేనా అంటూ. అంటే పెళ్లికి ఏ ఊరు నుండైనా వచ్చారేమో అని. నివేదిత అడగడంతోనే ఆమె ఎంతో మర్యాదగా, నెమ్మదిగా చిరునవ్వుతో ఈ ఊరేనండి అంటూ చెప్పింది. మీళ్ళెక్కడా? నవ్వుతూ ప్రశ్నించింది. రామ్నగర్లో అంటూ వివరంగా చెప్పింది. మా ఇల్లు కోఆపరేటివ్ కాలనీ అంటూ నివేదిత తమ ఇల్లు ఎక్కడుందో వివరంగా చెప్పింది. అలా వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఆ పెళ్లి గురించి, మగ పెళ్లివారి గురించి కబుర్లయ్యాక, మీ వారికి ఎక్కడ ఉద్యోగం అని అడిగింది సుమిత్ర. మెడికల్ ఆఫీసర్, పేరు కృష్ణారావు గారు అని చెప్తూ, మీ వారికి ఎక్కడ ఉద్యోగం, పేరు అని అడిగింది నివేదిత. కోరమండల్ ఫెర్టిలైజర్స్లో ఉద్యోగం, పేరు అర్జున్రావు అంటూ చెప్పింది. నీ పేరేంటి అంటూ ఆ అమ్మాయిని పలకరించింది. ఆ అమ్మాయి సిగ్గుగా మెల్లగా నివేదిత అంటూ చెప్పింది. ఆ పేరు వినడంతోనే ఆమె క్షణంసేపు అలా ఉండిపోయింది. నివేదిత, తన పేరే. ఈ పేరు సాధారణంగా ఎవరికీ ఉండదు. తండ్రి తనకా పేరు ఎంచేంచి పెట్టారు. ముద్దుగా తనని ఇంట్లో అందరూ నివి అంటూ పిలుస్తారు. భర్త కూడా అదే పిలుపు అలవాటు. ఈ అమ్మాయి పేరు నివేదిత. తన పేరే ఆ అమ్మాయిది కూడా అని సంతోషం కలిగింది. ఏం చదువుతున్నావమ్మా? మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి అంది వినయంగా. అలాగా, మా అబ్బాయి కూడా మెడిసిన్ 5th ఇయర్ చదువుతున్నాడు. నీకు తెలిసే ఉంటుంది. పేరు వంశీకృష్ణ. వంశీకృష్ణ పేరు వినడంతోనే ఆ అమ్మాయి కనురెప్పలు రెపరెపలాడాయి. కళ్లల్లో కాంతి పొంగులా వచ్చింది. ఆ కాంతి అంతలోనే తెడబడినట్టయి తిరిగి కళ్లల్లోనే ఇంకిపోయింది. ఆమె గాని తన మనసులో దాగిన రహస్యాన్ని గ్రహించేస్తే సిగ్గు కాదు? తమ కొడుకంటే ఈ అమ్మాయికి అంత ఇష్టం కాబోలనుకుంటే మనసులో అదోలాంటిదొస్తుంది. అదేంటో తనకే తెలీదు. తెలుసునండి అంది చిరునవ్వుతో మెల్లగా. అలాగా, మీరు మా ఇంటికి ఒకసారి రండి. అలా వస్తుంటే పరిచయం పెరుగుతుంది అంది నివేదిత. సుమిత్ర నవ్వి అలాగే వస్తాం అనంది. మా అమ్మ ఎక్కడికి రారండి. మా నాన్నగారికి అది నచ్చదు. అలా తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి రమ్మంటుంటారు. అంతా దైవభక్తి, స్నానాలు, పూజలును అంటూ నవ్వింది ఆ అమ్మాయి. కొందరి తత్వమే అంత. పోనీ నువ్వు రాకూడదు, మా అబ్బాయి నీకు తెలుసుగా. ఆ మాట వినడంతోనే ఆమె చెంపలు కింపులయ్యాయి. కనురెప్పలు సిగ్గుతో బరువుగా కిందకు వాలిపోయాయి. ఒక్క క్షణంసేపు మాట్లాడలేకపోయింది. అలాగే వస్తానండి అంది మెల్లగా. ఆ అమ్మాయిని మా ఇంటికి పంపించండి. ఎప్పుడు పంపిస్తారు? రేపు పంపిస్తారా అంటూ మాట తీసుకుంటేనే గాని వదలలేదు. భోజనాలయ్యాక పెళ్లి చూడ్డానికి కూడా ముగ్గురు ఒక దగ్గరే కూర్చున్నారు. పెళ్ళైపోయింది. చదివింపులవుతున్నాయి. పెళ్లి కూతురికి ఇవ్వవలసినవి ఇచ్చేసి బయలుదేరారు. ఆటోలో ఇంటికి వెళ్ళిపోతామని ఆ తల్లి కూతుళ్ళు అంటున్నా వినిపించుకోకుండా కారులో వాళ్ళింటి వద్ద దించేసి తిరిగి కారులో ఇంటికి వెళ్ళిపోయింది నివేదిత. ఆ రోజు ఉదయం 5 గంటలైందని అలారం మోగసాగింది. ఆ ఇంట్లో అంతా నివేదిత ఇష్టప్రకారమే జరగవలసిందే. దానికి విరుద్ధంగా ఏ చిన్న పొరపాటైనా జరిగిందో వాళ్ళకి పనిష్మెంట్ తప్పదు. భర్తైనా, కొడుకైనా, నౌకర్లైనా, ఎవరైనా సరే. డాక్టర్ కృష్ణారావు గారు భార్య మాటలకి పెళ్ళై 23 సంవత్సరాల్లో ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. కొడుకు తను పుట్టి పెరిగి 22 సంవత్సరాలైనా తల్లి మాటకి ఎదురు చెప్పలేదు. అది చాలా పెద్ద బంగ్లా. హాల్లో సోఫా సెట్, కింద కార్పెట్, గోడలకి ఖరీదైన పెయింటింగ్స్, బెడ్రూమ్స్లో ఖరీదైన డబుల్ కార్డ్స్, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా, సోఫాలు అన్నీ ఎక్కడవక్కడ అన్నీ పొందిగా అమర్చున్నాయి. ఎటు చూసినా ఐశ్వర్యం ఆ ఇంట్లో తాండవం చేస్తోంది. మెడికల్ ఆఫీసర్గా కృష్ణారావు గారికి ఆ ఊళ్ళో చాలా పేరుంది. డాక్టర్ గారి భార్య నివేదిత అంటే అందరికీ గౌరవమే. ఇక కొడుకు వంశీకృష్ణ తండ్రిలాగే బాగా పొడవుగా ఉంటాడు. కొద్ది సన్నంగా ఉంటాడు. ముఖంలో అమాయకత్వం, పసితనం తొంగి చూస్తూనే ఉంటుంది. చురుకైన కళ్ళు, తీర్చిదిద్దినట్టున్న పెదవులు, హిప్పీ మీసాలు. ఆ మీసాల పేరునే కాలేజీ అమ్మాయిలు చుంచుం మీసాలు అంటూ చాటుగా పేర్లు పెట్టి నవ్వుకుంటారు. ఈ మీసాలు నాకు మరింత అందమివ్వలేదు అంటూ వాటిని ప్రేమగా వేళ్లతో దిద్దుకుంటారు. బుష్ షర్ట్ని టక్ చేస్తాడు.
హాఫ్ హ్యాండ్స్ షర్ట్ని టక్ చేసిన వంశీకృష్ణకి అది చాలా బాగుంటుంది. ఉంగరాల క్రాఫ్ అతనికి మరింత అందంగా ఉంటుంది. అమ్మాయిల అందరి దృష్టిలో అతను అందాల హీరో. అతని చూపన్నా మాటన్నా అమ్మాయిలకి ఎంతో ఇష్టం. ఆ అబ్బాయిని అందరూ మనసులో ప్రేమించేవాళ్లే. కానీ అతని మనసులో నిలిచిన అమ్మాయి ఒకే ఒకరు. ఆ అమ్మాయి నివేదితారాణి. వంశీకృష్ణకి స్కూటర్ ఉంది. అతను వీధిలోకి వెళితే ఎంత నవ్వుతూ సరదాగా ఉత్సాహంగా హుషారుగా ఉంటాడో, ఇంటి దగ్గర అంత భయంగా, తల్లంటే భయంతో బిగుసుకుపోతాడు. కొడుక్కి విచ్చలవిడితనం అలవాటైతే తమ మాట వినకుండా ఎక్కడ పాడైపోతాడని కొడుకుని 10 కళ్లతో జాగ్రత్తగా గమనిస్తుంటుంది. ఉత్సాహం, ఆవేశం, ఉడుకు రక్తం యువకులకి అది సహజం. తెలిసి తెలియని వయసు. ప్రేమంటే ఒక రంగుల భూగోళం అంతే. మనసు క్షణికావేశాలతో రెక్కల గుర్రంలా ఆకాశంలోకి ఎగురుతూ ఉంటుంది. రంగురంగుల చీరలతో, రకరకాల ముస్తాబులతో అమ్మాయిలు అబ్బాయిల కళ్ల ముందు బొమ్మల్లా తిరుగుతుంటే పాలపొంగులాంటి ఆవేశం మనసులో ఆలోచనల్ని నశింపజేసి ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానాన్ని మరచి కలల అలల్లో తేలిపోతూ గాలిలో పల్టీ కొడుతూ కలలకి వాస్తవానికి ఎంత దూరం అనేది ఆలోచించకుండా సంతోషంతో నిండా మునిగిపోతారు. అదే వాళ్లలో ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ అప్పుడు తెలుస్తుంది కలలకి వాస్తవానికి ఎంత దూరం ఉందో అని. జీవితం అంటే ఏమిటి, ఆకర్షణ అంటే ఏమిటి, స్త్రీ అంటే దాసోహం అంటూ పురుషుడు ఆమె పాదాల ముందు ఎందుకు మోకరిల్తాడు? ఎందుకు జీవితం అశాశ్వతం? బాహ్య సౌందర్యం కంటే అంతర్ సౌందర్యం గొప్పది. ప్రేమ అనే పదం పుట్టిన ప్రతి జీవిలోనూ ఉదయిస్తుంది. ఆ ప్రేమ రకరకాలు. ప్రేమించడం గొప్ప కానే కాదు, అది అందరికీ చేతనవుతుంది. ప్రేమించబడ్డం ఆ అదృష్టం అది బహు కొద్దిమందికే దక్కుతుంది. తనని ప్రేమిస్తున్న వాళ్ల మనసు తెలుసుకుని వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోవడం నిజమైన వివేకవంతుల లక్షణం. అయితే ఈనాటి యువతి యువకుల్లో ఆ ఆలోచనలు, ఆ నిదానం ఉన్నాయా? ఆ వెర్రి ఆనందంలో, ఆవేశపు పొంగులో ఒక్కో రంగుల బొమ్మని ఒక్కో యువకుడు ప్రేమించేశామని తన మనసుని చంపుకొని తనకి తాను మోసపోతారు. చివరకు ఆ ప్రేమ కర్మచాలక బిడిసికొట్టిందో గెడ్డాలు పెంచేసి ఇంటి పట్టున ఉండకుండా పిచ్చివాడ్లా రోడ్ల మీద తిరుగుతూ దేవదాసు మజునుల్లా కొద్ది రోజులు గడిపిన తర్వాత పెళ్లి చేసుకో అని భీష్మించి కూర్చుని ఆ తర్వాత తల్లిదండ్రుల పోరు పడలేక పెళ్లి చేసుకుని సంసారంలో పడి జీవోత్సవంలా జీవితాన్ని సాగిస్తారు కొంతమంది అబ్బాయిలు. అలాంటి వాళ్లని కొందరిని చూసిన నివేదిత కొడుకు అలాంటి విషయాల్లో ఎక్కడ చిక్కుకుంటాడో అని చాలా అదుపాజ్ఞంలో ఉంచుతుంది. వంశీకృష్ణకి తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గర చాలా చనువు, గారాబం కూడా. ఆయన కొడుకు డబ్బడిగితే భార్యకి తెలియకుండా ఎంతైనా ఇస్తారు. నివేదిత కొడుకు చేతికి డబ్బు ఎక్కువ ఇవ్వదు. డబ్బు ఎక్కువిస్తే పాడైపోతాడని భయం. సరిగ్గా లెక్క ప్రకారం ఇస్తుంది. ఇచ్చిన డబ్బు సాయంత్రం రాగానే దేనికి ఎంత ఖర్చయింది, ఎంత మిగిలింది తల్లికి చెప్పవలసిందే. అది అతనికి చిరాకైనా తప్పదు. తల్లికి డబ్బంతా లెక్క చెప్పి మిగిలిన డబ్బు తల్లికి తిరిగిచ్చేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఒకసారి మెడిసిన్లో జాయిన్ అయిన కొత్తలో బస్సు దొరకపోతే ఓ అమ్మాయికి తన స్కూటర్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. అది ఎవరో చూసి తల్లికి చేరేశారు. ఆ సంగతి అతనికి తెలీదు. హుషారుగా ఇంటికొచ్చాడు. నివేదిక మౌనంగా గంభీరంగా హాల్లో సోఫాలో కూర్చునుంది. కొడుకు తన గదివైపు వెళ్ళిపోతుంటే వంశీ అంటూ పిలిచింది. టక్కున ఆగిపోయి భయంగా తల్లివైపు చూశాడు. ఈరోజు నీ స్కూటర్ మీద ఎవరినైనా అమ్మాయిని ఎక్కడికైనా తీసుకెళ్లావా? కటువుగా అడిగింది తల్లి. అలా సూటిగా కటువుగా అడగగానే భయంతో తడబడిపోయి అప్రయత్నంగా లేదే అని అబద్ధం ఆడేశాడు. లేదు, నిజం మమ్మీ, ముఖం ఆదోలా పెట్టి అన్నాడు. ఏది, నా వైపు నా ముఖంలోకి చూసి చెప్పు. ఏ అమ్మాయిని నీ స్కూటర్ మీద ఎక్కడికి తీసుకువెళ్లేదు అడిగింది. నిజం చెప్తే తల్లి ఏమైనా అంటుంది అన్న భయంతో ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి నిశ్చయించుకుని, నిజం మమ్మీ, నా మాట నమ్ము, నేను ఏ అమ్మాయిని నా స్కూటర్ మీద తీసుకెళ్లలేదు అన్నాడు తల్లిని నమ్మించడానికి చూస్తూ. నివేదిక కొడుకు దగ్గరగా వచ్చి, ఏది, నా తల మీద చేయి వేసి చెప్పు అంది ఆమె కొడుకు వైపు సూటిగా చూస్తూ. వంశీకృష్ణ మరి సందేహించలేదు. సందేహిస్తే తల్లికి మరింత అనుమానమని చప్పున తల్లి తల మీద చేయి వేసి, నా మాట నమ్ము మమ్మీ అన్నాడు. ఆమె ఏదో చెప్పబోతుండగా కృష్ణారావు గారు అప్పుడే ఇంటికొచ్చారు. తండ్రిని చూడగానే అతనికి ప్రాణం వచ్చినట్టయింది.
డాడీ అంటూ తండ్రి వైపు వెళ్ళాడు. 10 సంవత్సరాల పసివాణ్ణి గుండెలకు హత్తుకున్నట్టు నవ్వుతూ కొడుకుని చేత్తో దగ్గరకు తీసుకున్నాడు. తండ్రంటే కొడుక్కి ఎంత ప్రేమో, కొడుకంటే తండ్రికి ఎంత ప్రేమో ఎవరికైనా ఇట్టే గ్రహింపవుతుంది. నివేదిత ఒక్క క్షణం అలా నిలబడిపోయింది. తను అక్కడున్నట్టు ఆ తండ్రి కొడుకులిద్దరూ గమనించినట్లే ఒకరిని చూసొకరు సంతోషం పట్టనట్టు ఎన్నో సంవత్సరాలకి తిరిగి కలుసుకున్నట్టు ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఆమెకు భరించరాని ఈర్ష్య మనసులో తలెత్తింది. తండ్రి పిల్లలు ఒక చోట చేరి కబుర్లు చెప్పుకున్నా, పిల్లల్ని తండ్రి ఆప్యాయంగా చూస్తున్నా ప్రతి స్త్రీ సంతోషిస్తుంది. తన జీవితంలో కోరుకుంది అదే. తండ్రిని పిల్లల్ని కలపాలనే అనుకుంటుంది స్త్రీ. అందరిలాగే తను కోరుకుంటుంది. తన బిడ్డ తన భర్త దగ్గర ప్రేమానురాగాలు పొందాలని, అయితే వాళ్ల సంతోషంలో తను భాగం పంచుకోవాలని ప్రతి స్త్రీకి ఉంటుంది. మరి అలా తనకుండదా? మరి తనని వాళ్ళెందుకు అలా దూరంగా ఉంచుతున్నారు? నివేదితకు రవ్వంత బాధ కలగకపోలేదు. ఆమె వాళ్ళ దగ్గరగా వెళ్ళింది. భర్త వైపు కోపంగా చూస్తూ తెచ్చిపెట్టుకున్న కటుత్వంతో అంది, మీ సుపుత్రుడు ఈరోజు ఏం చేశాడో అడగండి. ఆ మాటలు వినడంతో అతను కొడుకు వైపు చూశాడు. ఏం చేశావు? మీ అమ్మ నిన్ను నా ఎదుట దోషిగా నిలబెట్టడానికి కారణం అన్నట్టున్నాయి ఆ చూపులు. వంశీకృష్ణ తండ్రి చూపులకి కాస్త కంగారు పడినట్టయ్యాడు. అది కాదు డాడీ అంటూ ఏదో చెప్పబోయాడు. నువ్వుండు, నేను చెప్తాను అంటూ ఆమె భర్తకు చెప్పింది. ఎవరో అమ్మాయిని స్కూటర్ మీద కూర్చోబెట్టుకుని ఎక్కడికో తీసుకెళ్ళినట్టు చూసిన వాళ్ళు చెప్పారు అంటూ. అవునా, మీ అమ్మ చెప్పింది నిజమేనా అన్నట్టు చూశారు కొడుకు వైపు. కొడుకు ఎవరో అమ్మాయిని స్కూటర్ మీద తీసుకెళ్లాడు అన్న మాట కంటే భార్య కొడుకుని నేరస్తుల్లా చేసి తనకి చెప్పడం ఆయనకి బాధ అనిపించింది. వంశీకృష్ణ చేతులు కిందకు వేసేసి తల్లివైపు తండ్రివైపు అలా చూడసాగాడు. ఏం చెప్తే నమ్ముతారా అన్నట్టున్నాయి ఆ చూపులు. ఏం వంశీ, మీ మమ్మీ చెప్పింది నిజమేనా అడిగారు ఆయన శాంత గంభీర స్వరంతో. లేదు డాడీ, మమ్మీకి ఎవరో నా మీద కావాలని అలా చెప్పారు. ఆ మాట వినడంతో ఆయనకి కాస్త కోపం వచ్చినట్టయింది. తన కొడుకు మీద అభాండాలు వేసి భార్యకు చెప్పడం నచ్చదు. నివి, ఇది నాకేం నచ్చలేదు. ఎవరో ఏదో చెప్తే నువ్వు నమ్మేస్తావా? ఆ మాత్రం గ్రహించుకోలేవు? అతని ముఖం కాస్త గంభీరంగా మారిపోయింది. ఎవరో చెప్తే నమ్మడమేంటండి? వాళ్ళు కావాలని ఎందుకు కల్పించి చెప్తారు? వీడంటే వాళ్ళకేం కోపం అంటూ ఆగి కొడుకు వైపు చూస్తూ ఏంట్రా మాట్లాడావు అందామె. వంశీకృష్ణ మాట్లాడలేదు. ఎడంచేత్తో క్రాఫ్ ఒకసారి మెల్లగా సర్దుకుని కుడి చెయ్యి ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. మౌనంగా ఏటో చూస్తూ ఉండిపోయాడు. నివేదితకు ఏదో అనుమానం వచ్చింది. కృష్ణారావు గారు కొడుకు వైపు చూశారు. ఆ చూపుల్లో అర్థం చూసావా, మనిషి అనేవాడు ఎప్పుడూ ఏ తప్పు చేయకుండా జాగ్రత్త పడాలి, లేకపోతే ఇలాగే అందరి ఎదుట దోషిలా నిలబడాల్సి వస్తుంది అన్నట్టున్నాయి ఆ చూపుల్లో అర్థం. మీ డాడీ తల మీద చేయి వేసి అబద్ధం, నేను విన్నది నిజం కాదు అని చెప్పు అంది కొడుకు చేతిని చేతిలోకి తీసుకుంటూ భర్త తల మీద ఆ చేతిని ఆంచడానికి ప్రయత్నిస్తూ. అంతే, వంశీకృష్ణ చటుక్కున్న తల్లి చేతుల్లోంచి తన చేయి లాక్కున్నాడు. నేను డాడీ తల మీద చేయి వేసి చెప్పను అంటూ ఖచ్చితంగా చెప్పేశాడు తల్లితో. గిరుక్కున వెనుతిరిగాడు. అతను అలా ఖచ్చితంగా చెప్పేసి గిరుక్కున వెనుతిరిగి అక్కడ ఉండకుండా మేడ మీదకు వెళ్లడం చూసి భార్యాభర్తలిద్దరూ క్షణంసేపు అవాక్కైపోయారు. కొడుకు అలా ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోవడంతో ఇద్దరికీ అర్థమైపోయింది ఎవరో చెప్పింది నిజమేనని. తండ్రి తల మీద చేయి వేసి అబద్ధం చెప్పడం ఇష్టం లేక అలా వెళ్ళిపోయాడని. కృష్ణారావు గారు భార్య వైపు చూసి చిన్నగా నవ్వారు. ఆ నవ్వులో అర్థం, మనం పిల్లల విషయంలో మరీ కఠినంగా ప్రవర్తించకూడదు, చూసి చూడనట్టు వెళ్ళిపోవాలి అన్నట్టుంది. మీకేం, మీరు ఎన్నైనా చెప్తారు. మీకు అసలు ఇంటి విషయాలు పడితేనే కదా, ఇంట్లో మనుషులు గుర్తుంటేనే కదా, ఎంతసేపు మీ డ్యూటీ మీదే అన్నట్టు కాస్త ఉక్రోషంగా చూసింది భర్త వైపు. కృష్ణారావు గారు తిన్నగా మేడ మీదకు వెళ్ళిపోయారు. నివేదిత అక్కడ సోఫాలో నిలవలేనట్టు నీరసంగా కూలబడింది. కొడుకు తనకి దూరం అయిపోతున్నట్టుగా బాధపడింది. తన తల మీద చెయ్యేసి అబద్ధమని చెప్పాడు. అదే వాళ్ల నాన్న తల మీద చెయ్యివేసి అబద్ధం అని చెప్పలేదు అంటే వాడికి వాళ్ల నాన్న మీదున్న ప్రేమ తన మీద లేదన్నమాట. ఆమెకు అది అవమానంగా బాధగా అనిపించసాగింది. అలా ఆలోచనలో పడిపోయింది. వంశీకృష్ణ తండ్రి దగ్గరుండే చనువు వలన విషయం దాచకుండా చెప్పేశాడు.
ఆ అమ్మాయితో తనకి పెద్ద పరిచయం లేదని, బస్సు దొరకనందువలన ఆమె అడిగితే కాదనలేక వాళ్ళ ఇంటి దగ్గర దించేశాను అంతే. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను మీ కొడుకును అంటూ చెప్పడంతో కృష్ణారావు గారికి కొడుకుపై రెట్టింపు ప్రేమ పుట్టుకొచ్చింది. మెడికల్ కాలేజీలో చదువుతున్నాడు. వాడికి ఆ మాత్రం స్వాతంత్రం లేదా? నివేదిత మరీను మనిషిని నిలబెట్టేసి మరీ అడుగుతుంది. వీడికి అసలే వాళ్ళమ్మంటే భయం అని మనసులో అనుకుని, సరేలే ఇది పెద్ద తప్పేంటి అని కొడుకు మనసు నొచ్చుకోకుండా సర్ది చెప్పేశారు. నివేదితకు ఈ సంగతి తెలిసి మరీ మండిపడింది. ఏం, ఆ సంగతి తనకు చెప్పచ్చుగా, మరి ఏంటి అంత భయం? తనంత రాక్షసులా కనిపిస్తోందా? ఆ రాత్రి ఆ విషయం భరతతో అంది. ఆయన తేలిగ్గా నవ్వేశారు. నివే, నువ్వు ప్రతి విషయంలోనూ వాడిని భయపెట్టేకూడదు. కాస్త మెల్లగా ఆప్యాయంగా మాట్లాడాలి. లేకపోతే వాడింకా జడిసిపోతాడు. అంటే వాడిని అనుక్షణం కాల్చుకు తింటున్నానన్నా మీ ఉద్దేశం? చెబితే అర్థం చేసుకోవు కదా. వాడంటే ఎవరు? మన సాంసారిక జీవితానికి వెలుగుబాట, మన మనసులో ఉదయించిన బాలబానుడు, మన ప్రేమానురాగాలకి తీపి గుర్తు, మన అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా, మన జీవన రాగానికి స్వర్ణ విపంచిగా మన ఇంట్లో వెలిసిన మన బాబు, మన గారాల బిడ్డ అంటూ చేతులు చాపి భార్యను గుండెలకు చేర్చుకున్నారు. భరత మాటలు వింటూనే మైమరిచిపోయినట్టు అలా గుండెలపై వాలిపోయింది. కృష్ణారావు గారి వయసు 45 సంవత్సరాలైనా ఆయనకు అంత వయసనంటే ఎవరూ నమ్మరు. 38, 39 సంవత్సరాల వయసున్నట్టు కనిపిస్తారు. వంశీకృష్ణ ఆయనకి కొడుకంటే ఎవరూ నమ్మరు. మీ తమ్ముడా అని అడుగుతారంతా. ఆయనకి తల అసలు నెరవలేదు. నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. ముందు కాస్త జుట్టు పల్చబడి బట్టతలను సూచిస్తోంది అంతే. అదైనా కొద్దిగా ముందే. ఆ జుట్టు పల్చబడ్డం ఆయనకు అదో రకమైన హుందాతనాన్నిచ్చింది. కృష్ణారావు గారు బాగా పొడుగు తగిన ఒళ్ళుతో బలంగా ఆరోగ్యంగా ఉంటారు. మనిషి తెల్లని తెలుపు. అతనిలో రాజసం ఉట్టిపడుతోంది. చురుగ్గా ఉండే కళ్ళు, కాస్త మోటుగా ఉండే పెదవులు, సూటిగా పొడవుగా ఉండే నాసిక. అతనిలో అందం, ఆకర్షణ పోటీ పడుతూ వయసు పెరిగింది అనే మాటను మరుగున పడేస్తాయి. కృష్ణారావు గారు, నివేదిత ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నివేదితకు అతను వరుసకి అత్తయ్య కొడుకు అవుతాడు. పెద్దవాళ్లు అనుకున్నదే అయినా పెద్దవాళ్లని ఆ మాట మరవనివ్వకుండా అదే మాటను నిజం చేశారు. నివేదితకు భర్త అంటే పంచప్రాణాలు. కృష్ణారావు గారికి భార్య అంటే చెప్పలేని అనురాగం. వాళ్ళిద్దరికీ 22 ఏళ్ల కొడుకున్నాడన్న ధ్యాసే ఉండదు. తమ కొడుక్కి 5-6 సంవత్సరాలుంటాయి అని వాళ్ళు అనుకుంటుంటారు. పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఎంత అనురాగంగా ఉండేవారో ఇప్పుడు అంతే. నివేదిత భర్తను సాధిస్తూనే ఉంటుంది. అతనితో పోట్లాడుతూనే ఉంటుంది. అతని చెంతను తనని తాను మైమరిచిపోతూనే ఉంటుంది. నివేదితకు కొడుకంటే పంచప్రాణాలు. ఆ ప్రేమ పైకి చూపించదు. అంత గారంగా పిల్లల్ని చూస్తే వాళ్ళెందుకు పనికి రాకుండా తయారవుతారని ఆమె భయం. కొడుకుని ఒక్కోసారి రెప్పవాల్చకుండా చూస్తూ తనలో తానే గర్వపడిపోతుంది. ఇంత చక్కటి బాబుకు ఆయన్ని తండ్రిని చేశాను అని. ముమ్మూర్తుల వంశీకృష్ణ తండ్రిని పోలుంటాడు. కృష్ణారావు గారు పెళ్లికి అలాగే ఉండేవారు. ఇంచుమించు ఇదే వయసు. అయితే ఇప్పట్లాగా అప్పుడు బెల్ బాటం ఫ్యాంట్సు లేవు, హిప్పీ జుట్లు లేవు. అయితే ఈనాటి కుర్రవేషాలు, కోతివేషాలు అప్పుడు ఉన్నాయి. అప్పట్లో అమ్మాయిలు తిరగబడి అబ్బాయిల్ని ఏమీ అనేవారు కాదు. కాస్త నెమ్మదిగా ఉండేవారు. ఇప్పట్లో అమ్మాయిలు సీమటపక్కాయిలా, ఆ అబ్బాయిలు ఊ అంటే చాలు తిరగబడిపోయి వాళ్ళని తన్నకపోయినా తనినంత దూకుడు చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ అంతే తేడాలు. కృష్ణారావు గారిని అందరూ అదృష్టవంతులు అంటారు. ఐశ్వర్యం, హోదా, అందమైన చదువుకున్న భార్య, అందం, తెలివితేటలు, చురుకు ఉన్న కొడుకు. మీది ముచ్చటైన కుటుంబం అని అంటారు. నిజమే సుమా అని అతను మనసులోనే గర్వపడిపోతుంటారు. నివేదిత ఆలోచనలన్నీ నివేదిత రాణి మీదే ఉన్నాయి. ఆ రోజు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తానని చెప్పింది. ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తోంది. ఆ అమ్మాయిది తన పేరే కావడం ఆమెకు చిత్రంగా ఉంది. ఆ పోలికలు ఎవరివి? ఎవరిలాగుంది? తల్లి పోలికలు కావు, తండ్రి పోలికలా? తండ్రి పేరు ఏదో చెప్పింది, సరిగ్గా గుర్తుకు రావడం లేదు. ఏంటబ్బా? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఎడంచేతి చూపుడు వేలుతో నుదుటిపై మెల్లగా కొట్టుకుంది. అప్పుడు గుర్తుకొచ్చింది అతని పేరు అర్జున్రావు అని. అర్జున్రావు పేరు వినగానే ఆ పేరు తను విన్నట్టు గుర్తుకొచ్చింది. అవును, అర్జున్రావు పేరు తనకి బాగా గుర్తుంది.
అతని పేరు తలుచుకోగానే ఆమె ముఖం ఒక్కసారి మలినమైపోయింది. అర్జున్ రావు ఇప్పుడు ఎక్కడున్నాడో, పెళ్లి చేసుకున్నాడో లేదో. నివేదిత బరువుగా నిట్టూర్చింది. మంచితనానికి ప్రాణం పెట్టే గొప్ప వ్యక్తి అతను. మానవత్వాన్ని నిరూపించే మచ్చుతన కథను అర్జున్. నివేదిత కళ్లల్లో నీళ్లు గిరగిరా తిరిగాయి. నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు భార్యాపిల్లలతో సంతోషంగా జీవితం సాగించాలని నా ఆశ. ఆ అర్జున్ ఈ అర్జున్ రావైతే ఎంత బాగుండేది. తక్షణమే వెళ్ళి చూసొచ్చేది. అంత బాధలోనూ ఆమెకు నవ్వొచ్చింది. ఆ రోజు సరిగ్గా 23 సంవత్సరాలయింది. తనకి ప్రతి మాట ఇప్పటికీ చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. తలుచుకుంటే బాధ తప్పితే మరేమీ మిగలదు. అందుకే మరిచిపోవడానికి ప్రయత్నించసాగింది. రాను రాను ఈ సంసారంలో పడి ఆ మాటలు, ఆ జ్ఞాపకాలు మరుగున పడిపోసాగాయి. అయినా అంతరాంతరాల్లో అర్జుని జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. ఇప్పుడు అర్జున్ రావు పేరు వినగానే ఆ జ్ఞాపకాలు తెరలు తీసుకుని తొంగి చూడనారంభించాయి. ఆ రోజు బీచ్కి వెళ్ళి కూర్చున్నారిద్దరు. అతను ఆ రోజు చాలా సంతోషంగా ఉన్నాడు. సముద్రం వైపు చూస్తూ తను కూర్చుంది. అర్జున్ తన చెయ్యి చేతిలోకి తీసుకున్నాడు. తను అభ్యంతరం చెప్పలేదు. నవ్వుతూ చూసింది అతని వైపు. అరచేతిలో రేఖలు చూస్తూ హాస్యంగా తమాషాగా అన్నాడు. ఆ అమ్మాయి గారికి పెళ్లి దగ్గరకొచ్చేసింది. తొందరలోనే పెళ్ళి. నీకెలా తెలిసేమిటి అడిగింది తను. నాకు తెలియక ఇంకెవరికి తెలుస్తుంది అంటూ తన చేతిని అతని పెదవులు కానించుకుని చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు. అర్జున్ అంటూ త్రుళ్ళిపడి చేతిని గబుక్కున వెనక్కి లాక్కుంది. అతను నవ్వాడు. తను ఒక్క క్షణం అలా ఉండిపోయింది. అర్జున్ కొంటిగా నవ్వుతూ, ఈ ఒక్క ముద్దుతో అయిపోలేదు. పెళ్ళయ్యాక నిన్ను 1,000,000 ముద్దులతో ముంచెత్తుతాను అంటూ చెయ్యందుకోబోయాడు. నివేదిత ఆలోచిస్తోంది. అదే సమయానికి నౌకరొచ్చి చెప్పాడు, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది అంటూ. త్రుళ్ళిపడ్డట్టయి ఆలోచనలాపి అటు వెళ్ళి తొంగి చూసింది. నివేదిత ఆమెను చూడగానే నమస్తే ఆంటీ అంది వినయంగా చేతులు జోడిస్తూ. నమస్తే రామ్మ అంటూ ఆ అమ్మాయిని నవ్వుతూ లోపలికి ఆహ్వానించింది. అమ్మ రాలేదా? లేదండి, చెప్పాను కదా అమ్మాయి ఎక్కడికి రారు అని అంటూ నవ్వింది. నివేదిత ఆ అమ్మాయిని తిన్నగా మేడ మీదకు తీసుకువెళ్ళింది. ఇద్దరూ డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. నివేదితకు ఆ అమ్మాయిని చూసే కొద్దీ చూడాలని అనిపిస్తోంది. చాలా చక్కగా తీర్చిదిద్దినట్టు కుందనపు బొమ్మల అందంగా ఉంది అనుకుంది. ఈ అమ్మాయిని తన కోడలుగా చేసుకుంటే ఆయన దగ్గర ఈ విషయం ఎత్తితే ఏమంటారో. వాడికి ఇప్పుడప్పుడే పెళ్ళేమిటి, చదువు అవని అని అంటారు. నిజమే, వాడి వయసు పెద్ద ఎక్కువేమీ కాదు. వాడికి అప్పుడే పెళ్ళేమిటి, నిజమే. కానీ ఈ అమ్మాయిని దూరం చేసుకోవాలంటే మనసు ఒప్పడం లేదు. ఏదో విధంగా ఈ అమ్మాయిని తన ఎదుటినే అట్టే పెట్టుకోవాలనిపిస్తోంది. అలా ఎందుకు అనిపిస్తోందో తనకే తెలీదు. ఒక్కొక్కళ్ళని చూసిన వేళ విశేషం అలా అనిపిస్తుందేమో. వంశీకి ఇప్పుడిప్పుడే పెళ్లి చేయకపోయినా సంబంధం మాట్లాడి అట్టే పెట్టుకుంటే వాళ్ల చదువులు పూర్తయ్యి ఒక దారికొచ్చాక అప్పుడు పెళ్లి చేయొచ్చు. నివేదితకి ఈ ఆలోచన నచ్చింది. కృష్ణారావు గారితో ఆలోచించాలని మనసులోనే నిశ్చయించుకుంది. ఆమె ఆ అమ్మాయితో మాట్లాడుతుంటే వంశీకృష్ణ వచ్చాడు. వస్తూనే నివేదితారాణిని చూసి క్షణంసేపు అలా ఆగిపోయాడు. ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది? మమ్మీతో అంత చక్కగా ఎన్నాళ్ళ నుండో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతోంది అంటే ఇంతకు ముందే తెలుసన్నమాట. ఎలా తెలుసు? ఎవరిని బట్టి పరిచయం? ఆ అమ్మాయి కూడా ఒక్క క్షణం అలాగే చూసింది. ఆ ఇల్లు ఎవరిదో తెలుసు. అందుకే నివేదిత ఆశ్చర్యపోలేదు. ఇద్దరి చూపులు క్షణంసేపు పెనవేసుకుపోయాయి. ఇద్దరి మనసుల్లో సంతోషం పొంగులు వారుతుంటే కళ్లల్లో కాంతి రెట్టింపైంది. నివేదిత చెంపల్లో నునుసిగ్గులు దోబూచులాడాయి. నునుపైన ఆమె లేత చెంపలు ఎర్రని రంగును పులుముకున్నాయి. నివేదితాదేవి కొడుకు రాగానే ఈ అమ్మాయి ఎవరో తెలుసా అన్నట్టు చూసింది. అతను మరుక్షణంలో చూపులు తిప్పేసుకుని తల్లివైపు చూశాడు. ఆ అమ్మాయి కూడా ఆమె వైపు చూడసాగింది. మీకిద్దరికీ పరిచయం ఉండే ఉంటుంది, అయినా పరిచయం చేస్తున్నాను అంటూ ఇద్దరికీ పరిచయం చేసింది. మా అబ్బాయి వంశీకృష్ణ, ఈ అమ్మాయి అర్జున్ రావు గారి అమ్మాయి నివేదితారాణి. ఆ అమ్మాయి నమస్తే అంటూ చిన్నగా నవ్వింది. వంశీకృష్ణ కూడా నమస్తే చెప్తూ చిరునవ్వు నవ్వాడు. నాకు తెలుసు ఈ అమ్మాయి అంటూ తల్లి ఎదురుగా అనలేకపోయాడు. ఆమె కొడుకు వైపు ఆ అమ్మాయి వైపు మరిచి మరిచి చూడసాగింది. ఇద్దరికీ చక్కని ఈడు జోడు అనుకుంది మనసులో. వంశీకృష్ణ అక్కడ నిలబడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంటే ఆమంది, అదేమిట్రా అలా వెళ్ళిపోతావు? వచ్చి కూర్చుని మాట్లాడు, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది?
తల్లి మాటలకి అతను వెనుతిరిగి ఇబ్బందిగా నవ్వాడు. అతనికి అక్కడ అలా కూర్చుని మాట్లాడడం ఇష్టమే. తల్లి ఏమైనా అంటుంది అని భయం. తల్లి మళ్ళీ అలా అనగానే ఆ అమ్మాయి ఎదురుగా సిగ్గనిపించింది. తనకి మర్యాద లేదని రాణి అనుకోదు అని. ఇప్పుడే వస్తాను అంటూ చెప్పి తన గదిలోకి వెళ్ళి 10 నిమిషాల తర్వాత వచ్చి ఆ అమ్మాయికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు. 1 గంటసేపు ముగ్గురు కబుర్లు చెప్పుకున్నారు. ఆమె కూడా చిన్నపిల్లల వాళ్ళిద్దరితో కలిసిపోయి కబుర్లు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. తల్లిలో ఇంత మార్పు అతను ఎప్పుడూ చూడలేదు. కొద్దిసేపటికి కృష్ణారావు గారు వచ్చారు. ఆమె భర్తకు కూడా పరిచయం చేసింది. అతను రాణితో చాలా ఆప్యాయంగా మాట్లాడారు. రాణి కూడా చాలా నెమ్మదిగా ఎంతో ఇదిగా మాట్లాడసాగింది. ఆ కొద్దిసేపట్లోనే నివేదిత రాణికి ఆ ఇంట్లో వాళ్ళందరి దగ్గర చాలా చనువు ఏర్పడిపోయింది. టైం చూసుకుని కంగారు పడింది. ఇంటి దగ్గర అమ్మ చూస్తుంటారంటే నేనొస్తాను అంటూ బయలుదేరింది. అంకుల్ మీరు కలిసి రండి మా ఇంటికి అంది. మీ అంకుల్కి తీరుకుంటే బాగానే ఉన్ను అంటూ నవ్వింది. లేదమ్మా, తీరిక చేసుకుని అలాగే మీ ఇంటికొస్తాం అంటూ కృష్ణారావు గారు రాణి భుజం మీద ఆప్యాయంగా తట్టారు. ఆడపిల్లలు లేరేమో అతనికి రాణిని చూస్తే ముచ్చటనిపించింది. వంశీకృష్ణ అలా మౌనంగా నిలబడిపోయాడు. తల్లి కొడుకుని సన్నగా చివాట్లు వేస్తూ, అదేమిట్రా అలా చూస్తూ నిలబడతావు, ఆ అమ్మాయిని కారులో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దించిరా అంది. ఆ మాటతో తండ్రి కొడుకులిద్దరూ మనసులో ఒక్కసారి త్రుళ్ళిపడినట్టయ్యారు. నివేదిత ఇంతవరకు ఏ అమ్మాయిని అంత ఆప్యాయంగా పలకరించలేదు, అంత మర్యాద చేసి పంపించలేదు. ఆశ్చర్యంగా ఉందే అనుకున్నారు కృష్ణారావు గారు. మమ్మీ ఈరోజేంటో కొత్తగా కనిపిస్తోంది. రాణి అంటే ఇంత ఇష్టం ఎలా ఏర్పడింది చెప్పమా అనుకున్నాడు వంశీకృష్ణ మనసులో. అతను తల్లి చెప్పినట్టు ఆ అమ్మాయిని కారులో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి దిగబెట్టాడు. రాణి కొద్దిగా ఇబ్బంది పడినట్టు మొహమాటంగా అంది, వద్దంటే నేను బస్సులో వెళ్ళిపోతాను అంటూ. అయినా ఆ అమ్మాయి మాట ఆ దంపతులిద్దరూ వినిపించుకోలేదు. వంశీకృష్ణ కారులో తీసుకెళ్లాడు. కారులో ఇద్దరూ ఎక్కువేం మాట్లాడుకోలేదు. కారు ఇంటి దగ్గర ఆగడంతోనే అతన్ని లోపలికి రమ్మని చెప్పింది. ఇప్పుడు కాదు, మరోసారి వస్తాను అంటూ మృదువుగా చెప్పి తిరిగి కారులో వెళ్ళిపోయాడు.